హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేమైతే మా పాప వాళ్ళ దగ్గరికి అయితే బయలుదేరామండి. అటు నుంచి అటు మంత్రాలయము కూడా వెళ్ళాము. అందుకని ఒక చిన్న వీడియో అయితే ఇప్పుడే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. తెల్లారి నెక్స్ట్ డే అనమాట. మా అల్లుడు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లారండి. చాలా బాగుంటుంది. మాకు ఇంతకుముందు అయితే తెలియదు అనమాట. మా పాపని ఇక్కడ ఇచ్చినప్పటి నుంచి అయితే వెళ్ళినప్పుడు వీలున్నప్పుడు తప్పకుండా అయితే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని వస్తామండి. ఇక్కడైతే అంతా కొండ ప్రదేశాలు అనమాట. ఎక్కువ పత్తి అంటారు కదా, దూది పత్తి అవి అనమాట ఇక్కడ ఎక్కువగా పండేది. వరి అవన్నీ తక్కువ, అంతా కొండ ప్రదేశం కాబట్టి వరి పండదనమాట. ఇదిగోండి అంతా కొండలే అనమాట. వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే కొండలు. ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నాడు. అడుగడుక్కి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ లాగా ఉంటాయి. అక్కడక్కడ విగ్రహాలు కూడా పెడుతుంటారు. ఇక్కడైతే ఎక్కువ అనమాట ఆంజనేయ స్వామి విగ్రహాలు. మేమైతే ఇంకా రీచ్ అయిపోయామండి. చూడండి ఎంత బాగుందో అనమాట. ఇవన్నీ అనమాట ఎంట్రన్స్ ఫస్ట్ బయట అనమాట, మంత్రాలయానికి బయట అనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇది ఆర్చ్ అండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. అక్కడైతే కార్ పార్కింగ్ చేసిన దగ్గర అనమాట. విశ్రాంతి గదిలో అవన్నీ ఉంటాయి అక్కడైతే. ఇదిగోండి ఇది ఆర్చ్ అనమాట. ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. పక్కన ఇవన్నీ షాపులు, పండ్లు, మనకి ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది ఎంట్రన్స్ అనమాట, టెంపుల్కి ఎంట్రన్స్. ఎంత బాగుందో చూడండి. చాలా పెద్ద ప్రదేశం. పక్కన రామయ్య విగ్రహం అండి. ఎంత బాగుందో అండి. నేను ఇంకా పిలుస్తుండేసరికి గబుక్కున తీలేకపోయాను అనమాట. చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే ఫస్ట్లోనే ఉంటాడనమాట రామచంద్రుల వారు విల్లు పట్టుకొని సింగల్గా. ఇవన్నీ అనమాట లోపల అనమాట. అంతకుముందు వెళ్ళినప్పుడు ఇవన్నీ లేవు, మళ్ళీ కొత్తగా పెట్టినట్టున్నారు. చాలా పెద్ద ప్రదేశం అండి. ఒక్కసారైనా సరే చూడాల్సిన ప్రదేశం. మా అల్లుడు మా వారు ముందే వెళ్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నానండి. అసలు చూస్తానికి రెండు కళ్ళు అయితే సరిపోవన్నమాట, అంత బాగుంటుందండి. వీలుంటే ఎవరైనా తప్పకుండా ఒకసారి అయితే దర్శించాల్సిన ప్రదేశము, చూడదగ్గ ప్రదేశం అన్నమాట. రాముల వారి భక్తుడంట ఆయన. చాలా మహిమ గల గుడి అంటండి. ఇంకా లోపలికి క్యూ లైన్లోకి అయితే మేమైతే దర్శనానికి వెళ్తున్నామండి. ఇదివరకు ఇవన్నీ అయితే లేవు, ఇప్పుడు ఇట్లా పెట్టారనమాట. అమ్మవారు టెంపుల్, తుంగభద్ర నది. ఒక్క రోజుతో అయితే అయిపోయేది కాదండి. అక్కడ ఉండి ఒకరోజు 2 రోజులు ఉండి అన్నీ చూడాలి అనుకునే వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని వీలు చూసుకొని 2 రోజులు కానీ ఉంటే కనుక మొత్తం తృప్తిగా అన్నీ చూసామన్న ఒక ఆనందం అయితే మనకు ఉంటుందండి. ఇవి మెట్లులాగా ఉన్నాయండి. అక్కడ పైనుంచి ఎక్కి వెళ్ళాలన్నమాట. అటు పక్క సైడ్కి తుంగభద్ర అన్నది అయితే ఉందండి. మేము ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. బ్యారేజ్ లాగా, బ్రిడ్జి లాగా కట్టారనమాట. ఇనపవే అనమాట గ్రిల్స్. కింద మెట్లు కూడా ఇనపవే అనమాట. నేనైతే అట్లా వీడియో తీసుకుంటూ నడిచానమాట. ఇంకా లోపలికి వచ్చేసామండి. ఇదంతా స్వామివారి టెంపుల్. కానీ ఒక్కటి ఏంటంటే అండి, ఇక్కడైతే వీడియోలు తీయొద్దు, ఫోన్లు తేవద్దు అని అయితే ఒక అబ్జెక్షన్ అయితే లేదండి. అందరూ చక్కగా తీసుకుంటున్నారు. గర్భగుడిలో తప్ప ఇటు సైడ్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు లాక్కోవటం, బ్యాగులు లాక్కోవటం అలాంటివి అయితే లేదండి. చాలా బాగుంది. పంతులు గారు వాళ్ళు అక్షింతలను తీర్థం అయితే వాళ్ళు పోస్తారంట. వాళ్ళ చేతులతో వాళ్ళు అట్లాగా ఇస్తారన్నమాట అక్షింతలు. ఇక్కడ పంతులు గారు వాళ్ళంతా అక్షింతలు ఇచ్చారు, తీర్థం తీసుకుని. అంటే దర్శనం అయిపోయాకండి, మేము బయటకు వచ్చాకనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఆఫ్ చేసేసి బ్యాగ్లో వేసేసుకున్నాను ఫోను. అంటే స్విచ్ కూడా ఆఫ్ చేయలే. ఇంక ఇక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టారండి. ఎంత బాగున్నాయో చూడండి. రామచంద్రుల వారు, రాఘవేంద్ర స్వామి వాహనాలు చూడండి. రామయ్య ఎంత బాగున్నాడో. ఎంత చూస్తానికైతే చూడాలనిపిస్తానే ఉందండి. అద్దాలు పెట్టేశారు, ఒక మ్యూజియం లాగా పెట్టారనమాట. ఇక్కడ రాఘవేంద్ర స్వామి అనమాట కుర్చీలో కూర్చోన్నట్టు. అక్కడ పక్కన ద్వారపాలకుల్లాగా అట్లాగా ఆంజనేయ స్వామి, కృష్ణుడు, ప్రతి ఒక్కటి అనమాట. అక్కడ వాళ్ళు వాటికి ఏదన్నా స్టోరీ ఉందేమో, నాకైతే తెలియదండి అదంతా. నేనైతే ఎవరిని అడగలేదు. ఒక్కొక్క వాటికి ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. ఆయన వాడినవి అన్నీ చూడండి. అక్కడ జెండా కనిపిస్తుంది కదా, గోపురం, అదే అండి మెయిన్ గర్భగుడి అనమాట. బండి వచ్చిందని డిస్టర్బెన్స్గా ఉందని మీట్లో పెట్టానండి. మాకు డిస్టర్బెన్స్లు ఎక్కువ. అదైతే మెయిన్ గుడి అండి. జెండా కనిపించేది మెయిన్ గుడి. ఇదంతా ఖాళీ ప్లేసు. అందరూ అక్కడ కూర్చొని ఫోటోలు దిగుతా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫోటోలు దిగుతా
ఏమైనా తెచ్చుకొని తినేవాళ్ళు తింటా అక్కడ కూర్చోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. చూడండి రాఘవేంద్ర స్వామి ఆయన వాడిన అంటే ఆయనకి వాడే వాహనాలు అనుకుంటా. ఇదంతా ప్లాన్ అనమాట. అక్కడ టెంపుల్ ప్లాన్ అదంతా అట్లా ఉంటుందంట అదే టెంపుల్ మొత్తం. చిన్న ఫోటో అయితే అక్కడ మా అల్లుడు తీశారండి. ఇంకా ఫోన్ ఇచ్చేశారు, చిన్న వీడియో తీశారు. ఇదిగోండి మెయిన్ అనమాట. లోపల ఆయన ఉంటారు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి చాలా బాగుంటుంది. ఈ నా చిన్న ఒక వీడియో నచ్చితే కనుక ఒక మంచి మనసుతో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే వీలున్నంత వరకు నాకు వచ్చినట్టు నేను తీశానండి వీడియోని. ఇదైతే తులాభారం అండి. చూడండి ఎవరో పాపను కూర్చోబెట్టి తులాభారం చేస్తున్నారు. అంటే ఆ వెయిట్కి తగ్గట్టుగా ఇస్తారు కదండి. దాన్ని కూడా చిన్న వీడియో తీశానండి. మా వారు కూడా వచ్చారు. ఇక్కడైతే మాత్రం ఎవ్వరు నో అబ్జెక్షన్, వీడియోలు తీసుకోవద్దని అయితే చెప్పటం లేదు. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మనమే ఆయన మంత్రం అనమాట. అది పూజ్యాయ రాఘవేంద్ర సత్యధర్మ రథాయచ అని ఉంటుంది కదండి. అది కన్నడలో రాశారన్నమాట. మనకు తెలుగు వచ్చు కాబట్టి కొంచెం కొంచెం ఆ కన్నడ మనకు ఐడియా ఉంటుంది కదండి. నాకు కూడా కొంచెం కొంచెం ఐడియా ఉంది. తిరిగి అయితే మళ్ళీ చెప్పలేమండి. కొంచెం కొంచెం అయితే అర్థమవుద్ది. కన్నడ అక్షరాలు చదవగలుగుతాను అనమాట. ఇక్కడ ఒక దీపం పెట్టి రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టున్నారండి. అక్కడే అనమాట, కొంచెం ధ్వజస్తంభం దగ్గర అనమాట. ఇంకా ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంట ఈ దీపం కూడా. చాలా అయితే బాగుందండి. వీలుంటే కనుక ఎవరైనా వీలుని బట్టి, సిచ్యువేషన్ బట్టి, వసతిని బట్టి తప్పకుండా అయితే చూడాల్సిన ప్రదేశం అండి. ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ ఇది బయట అనమాట. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు తీసాను ఇది. వెళ్ళేటప్పుడు వేరే రూట్లో వెళ్ళాము, మళ్ళీ వచ్చేటప్పుడు వేరే రూట్ అనమాట. అందుకని అట్లా తీసానండి. ఇక్కడ బొట్లు పెడుతున్నారనమాట. ఒక పెద్ద ఆవిడ ఏదో మనకు ఉండింది మనం ఇచ్చి ఒక బొట్టు అయితే పెట్టించుకున్నామండి. ఊరికి అలా పెట్టించుకోకూడదు కదండి. వాళ్ళు దాని మీద ఆధారపడే వాళ్ళు కదా. ఏదో మనకు తోచినంత ఇచ్చామండి. బొట్లు అయితే పెట్టించుకున్నాను. ఇంక ఇక్కడ అమ్మవారి టెంపుల్ అండి, కనకదుర్గ అమ్మవారి టెంపుల్. చాలా బాగుందండి అమ్మవారు కూడా. అక్కడ లైటింగ్ సరిగా లేదు, కానీ ఇక్కడ కూడా తీస్తున్నారని వేరే వాళ్ళని చూసి నేను తీసాను అనమాట. లేకపోతే తీయను నేను కూడా. అది కూడా లైట్గా పడింది కదండి. ఇంకా ప్రసాదాల కోసమని మా వారు మా అల్లుడు వెళ్తున్నారనమాట. సరే అని చెప్పి అక్కడ ఒక చిన్న వీడియో తీద్దామని అట్లా తీసాను అనమాట. అదిగోండి అక్కడ వెళ్తున్నారనమాట. అట్లా సైడ్ తీశారనమాట. సరిగా రాలేదు, అంటే ఇలా చూస్తున్నారనమాట ఎటు తీద్దామని. ఇంకా అది కూడా దీంట్లో పోస్ట్ అయిపోయినట్టుందండి. ఇదిగోండి ఇదంతా ఖాళీ ప్రదేశం. అందరూ అక్కడ కూర్చొని ప్రసాదాలు తింటూ, ఇంకెవరైనా ఏదైనా తెచ్చుకుంటే దగ్గర దగ్గర వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అవన్నీ తింటూ ఉన్నారనమాట. మా వారును మా అల్లుడు గారు ప్రసాదాలు తేవటానికి వెళ్ళారు. ఇంకెక్కడ కూర్చున్నాను అనమాట. ఇదంతా టెంపులేనండి, బయట ప్రదేశం అనమాట. నిద్రలు చేసేవాళ్ళు అందరూ అనమాట చక్కగా అట్లాగా అక్కడ స్పెండ్ చేస్తారంట. రూములు తీసుకునేవాళ్ళు, విశ్రాంతి గదులు అన్నీ బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఒక రోజులో ఒక పూటలో వెళ్ళి వచ్చేలాగైతే మాత్రం చూడలేము, చూసినట్టు కూడా ఉండదని నా ఉద్దేశం మాత్రమే. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి. ఈలోపు అది చూడండి అఘోరాలు, ఎంతమంది అఘోరాలు, చాలామంది వచ్చారు. నాకైతే మళ్ళీ వాళ్ళు చూస్తుండగా తీస్తే ఏమన్నా అంటారని చెప్పి నేను ఎక్కువగా తీయలేదన్నమాట. సైడ్ నుంచి తీసాను అనమాట. ఏమన్నా అంటే మళ్ళీ మనం బాధపడాలి కదా, అసలే అఘోరాలు కదా, వాళ్ళకి మంచి పవర్ ఉంటుందని అంటారు. అందుకని చెప్పి నేనైతే వాళ్ళ ఫ్రంట్కి వెళ్ళి నేను తీయలేదండి, సైడ్ నుంచి తీశాను. ఇంకా ఎంట్రన్స్ అండి ఇది. ఇంకా మేము వచ్చేస్తున్నాం బయటికి. ప్రసాదాలు తెచ్చేసారు మా వాళ్ళు. కొంతసేపు అట్లా కూర్చొని ఇంకా బయటికి బయలుదేరామండి. కార్ దగ్గరికి వచ్చాం. ఎన్ని విశ్రాంతి గదులండి. ఇక్కడ కార్ పార్కింగ్ అన్నీ చేసుకోవచ్చు. వెహికల్స్కి వెళ్ళే వాళ్ళు అందరూ పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఎన్ని విశ్రాంతి గదులే. ఎవరైనా ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ ఇబ్బంది అయితే లేదండి. చక్కగా చాలా బాగుంది, వసతి బాగుంది. ఎవరెవరు తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నాయి. మన మన స్తోమతను బట్టి అట్లా ఉన్నాయండి. రామయ్య చూడండి ఎంత బాగున్నాడు. ఎంట్రన్స్లో ఇందా బాగా కనిపించలేదు కదండి, ఫ్రంట్కి ట్రాఫిక్ ఆగిపోయింది, అందుకని కుదరలేదనమాట. సైడ్ నుంచి తీసాను అనమాట. చాలా బాగున్నాడు రామచంద్ర ప్రభు, ఇలాగ విల్లు పట్టుకొని అనమాట. ఎంట్రన్స్లో ఆయనే, లోపల ఆయనే, ఆ లోపల ఆయనే, ప్రతి దగ్గర అనమాట. రామయ్య భక్తుడు అంట కదా, ఆయన శిష్యుడు అంట. నాకు కూడా మొన్నే తెలిసింది, తెలియదండి. ఇంకా కార్ అయితే ఎక్కామండి. పార్కింగ్ దగ్గర కొంచెం వచ్చామో లేదో అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకైతే అట్లాగా కొంచెంసేపు అక్కడ ఆగిందండి. ఇంకా సరే అని చెప్పి అట్లా ఆర్చిని అట్లాగా మళ్ళీ తీసాను అన్నమాట. ఇందాక తీసాను కదండి. అట్లా కొంచెం మనకి ఏం కావాలన్నా సరే అన్నీ ఉంటాయి అక్కడ, అన్నీ దొరుకుతాయి అనమాట. ఎంట్రన్స్లో రాఘవేంద్ర స్వామి. ఎక్కువ కర్ణాటక వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, మన తెలుగు వాళ్ళకన్నా కన్నడ వాళ్ళు ఎక్కువ. అక్కడ కారు ఆగింది కదండి, ఒక పాప దాంట్లోంచి చూస్తూ నవ్వుతుందండి. అందుకని చెప్పి అట్లా వీడియో తీశాను. చిన్న పాప అన్నమాట. వాళ్ళు ఇప్పుడే లోపలికి వెళ్తున్నారనమాట. పాప చూసి నవ్వుతుంటే నేను హాయ్ చెప్పి అట్లా చెయ్యి ఊపుతుంటే నవ్వుతుందనమాట. ఆ పాప వాళ్ళ మమ్మీ నవ్వుతున్నారనమాట.
ఇంకా వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు, ఎంట్రన్స్ అయ్యారనమాట టెంపుల్లోకి. ఇంకా కొంచెం కొంచెం ట్రాఫిక్ వదులుతుంటే వచ్చేసామండి యువతలకి. చాలా ఫుల్ ట్రాఫిక్ ఆ రోజు పగలనమాట. ఉదయాన్నే వెళ్ళామనమాట మేము. బస్సులు కూడా ఉంటాయి. కాకపోతే ఇంకా మా అల్లుడు తీసుకెళ్తా అన్నారని చెప్పేసి వెళ్ళామండి. అట్లయితే మా దర్శనం నిర్విఘ్నంగా చక్కగా బాగా జరిగింది. ఆ నాయన్ని దర్శనం చేసుకున్నామండి. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. ఏదో నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు తీశానండి. ఎవరు ఏమీ అనుకోవద్దండి. అలా ఉంది, ఇలా ఉంది అనుకోవద్దండి. నాకు అంతగా రాదు వీడియో తీయటం. ఏదో అలాగా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదండీ. మనం అంత ఇంటెలిజెంట్ కాదు. ఏదో నాకున్న దాంట్లో అలాగా నా ఫోన్‌కు తగ్గట్టుగా అలా తీశాను. నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మంచి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఇప్పటివరకు వీక్షించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. మంచి కామెంట్ చేయండి. ఇదంతా కొండ ప్రదేశమే అనమాట. అట్లాగే ఉంటాయి. వెళ్తా ఉంటే కొండలే వస్తాయి తప్ప ఇంకేమీ ఉండవండి. ఓకే అండి. బాయ్.